నేను మిమ్మల్ని ఏమడిగానండి? అదేమి కాదండి, నేనే మీతో ఒక విషయం మాట్లాడాలి, అందుకే ఆ వంకతో మిమ్మల్ని దూరంగా తీసుకొచ్చాను. ఎస్ఎం సారు వెరడం సారే ఎంత సారు ఇంద జంట ఉప్మా పెసరట్టు మాదిరి అంద జంట పూరి కూర మాదిరి ఎంత సంసారత్తు బెక్సి మీనాను వెంటనే నువ్వేం టిఫిన్ తీసుకురాగలవు? కేరళ పుట్టు ఆలస్యంగా ఏం తేగలవు? ఆంధ్ర పెసరట్టు అది తీసుకురా. మీరు నన్ను రోజు ప్లాట్ఫామ్ మీద చూస్తున్నారు కదా, నా గురించి మీరు ఏమనుకుంటున్నారండి? బాగానే ఉన్నాడు, బాగానే పాడుతున్నాడు కదా, కానీ ఏమిటి రోజు ప్లాట్ఫామ్ మీద ఉంటాడు అనుకున్నా. నేను ప్లాట్ఫామ్ మీద ఉన్నా నా ఐడియాస్ అన్ని వజ్రాలా ఉంటాయండి. మనిషి నూతిలో కప్పలా ఉండకూడదండి, క్షణక్షణానికి పెరుగుతూ ఈ సమాజం అంతా తన చుట్టూ తిరిగేట్టు గొప్పవాడు కావాలని నా ఉద్దేశం. మీరేమంటారు? జరిగితే ఏదైనా మంచిదే, కానీ కాలం కూడా కలిసి రావాలి కదండి. నేను ఎప్పుడూ నవ్వుతూ ఉన్నదాంతో తృప్తిగా ఉండాలి అనుకుంటాను. మీరేమనుకుంటారు? నాకు కావాల్సింది అందినప్పుడు తృప్తి పడతాను, అందనప్పుడు అసంతృప్తి పడతాను. కరెక్టేగా. మరేమోనండి, మొన్న మేము ట్రాలీ తోసాం, మీరు ట్రాలీలో కూర్చున్నారు, అప్పుడేమనుకున్నారండి? ట్రైన్ అయితే స్పీడ్ గా పోయేది, ఏదో ట్రాలీ ఎక్కాను, తొందరగా చేరుకుని పరీక్షలు రాయగలుగుతానో లేదో అని చాలా కంగారు పడిపోయాను. అందుకే ఏం ఉసుపక్క పాట కూడా పాడాను. క్లారిటీ లేదు. సపోజ్ నాలాంటి భావాలు ఉన్నవాడే మీకు భర్త అయ్యాడనుకోండి, అతన్ని మీరు సమ్మతిస్తారా? ఆయన భావాలు సమర్థించలేకపోయినా భారీగా సహకరించాలి కదండి. చెవిటి వాళ్ళు ఇంకా ఎంతసేపు మాట్లాడతారు? నేను మీతో ఎంతసేపు మాట్లాడితే వాళ్ళు అంతసేపు మాట్లాడతారు. ఏమండి, నేను మీతో మాట్లాడాలనుకుంటున్నానండి. ఏం మాట్లాడతారండి? నేను హోటల్లో కప్పులు బాగున్నాయి, నేను ట్రాలీ బాత్ వస్తాను కదా, స్టేషన్ లో గంట ఎక్కడ ఇవేగా. తిన్నాడు దెబ్బ. ఒకవేళ నా గమ్యం వైపు నేను వెళ్లే ప్రయత్నంలో నిన్నే కష్టపెట్టచ్చు. అఫ్ కోర్స్ ఆ ప్రయత్నం మనిద్దరం సుఖపడటానికి అనుకో, అప్పుడు కూడా నా భార్యగా నాకు సహకరిస్తావా? చెప్పేశాను కదా. చూడండి, నాకు ఒక అమ్మ ఉంది, ఆమె పెళ్లి కాకుండానే తల్లయింది. ఇది నా గతం. అది నాకు అనవసరం, నాకు నువ్వే ముఖ్యం కానీ నీ గతం ముఖ్యం కాదు. ముందు పెద్దవాళ్ళు మాట్లాడుకోవడం ముఖ్యం. ఏమా కాబోయే పెళ్లి కూతురా పదవే. ఎప్పుడు నీకు నాకు నవ్వే సింగారం. 3 డౌన్ బ్లాక్ అయిపోయింది. సారు ఆంధ్ర పెసరట్టు రెడీ. ఎప్పుడో టిఫిన్ టైంకి చెప్పాను, ఇప్పుడు రెడీ అంటున్నావు. భోజనం టైం అయిపోయింది. నేను తెలుసుకోవాలన్నది అబ్బాయి గురించి కాదండి, నా గత జీవితం గురించి. అబ్బాయి తెలుసుకుని ఈ పెళ్లి చేసుకుంటే బాగుంటుందని. మాకన్నీ తెలుసమ్మా. పెద్దల మధ్య జరిగిన మంచి అయినా చెడైనా పిల్లల భవిష్యత్తు మీద పట్టడం ఎవరూ సహించలేరు. చూడండి, మీ జీవితంలో తప్పు జరిగిందేమిటో అందరికీ తెలుసు. ఎందువల్ల జరిగిందో మీకు మాత్రమే తెలుసు. ఎవరి గతం గురించి నాకు అక్కర్లేదు, ఎందుకంటే మీ అమ్మాయిని చేసుకోవడం కేవలం నా వ్యక్తిగతం. ఇక నుంచి అల్లుడు అయినా కొడుకు అయినా నీవే కాబట్టి నీ ఒక్కడి దగ్గర ఈ సమస్య తీరితే ఇక నేను నిశ్చింతగా ఉంటాను. ఈ నిశ్చితార్థం జరిగిపోతే నేను నిశ్చింతగా వెళ్ళొచ్చు. ఎందుకు రాను? ఏమిట్రా ఈ శ్రోమని వాలకం? అవతల కూర్మావతారం ఇంటికెళ్ళి శుభకార్యం మాట్లాడుకుందాం అనుకున్నాం కదా. మొహం కడుకుని బయట రెడీ అవు. 5 నిమిషాలు. ఏమిటి, నువ్వు రెడీ అయినా లేక చీరాగిరా మార్చాలా? నేను రెడీగా ఉన్నానండి. నీ కోసం స్టేషన్ అంతా గాలించాను రా. ఎందుకు గాలించావురా? నేను నీ కోసం బయలుదేరుతుంటే. నా కోసం ఎందుకు? నువ్వెందుకు వచ్చావు? ఇదిగో శుభలేఖ. పెళ్ళా? ఎవరికి? మా రాణికిరా. ఈ నెల 18వ తారీఖున పెళ్లి నిశ్చయం చేశాను. కట్నం కాస్త ఎక్కువ అనుకో, అయినా ఖాయం చేసేసాను. మీతో చెప్పడానికి టైం లేకపోయింది. విజయవాడ మా చుట్టాల ఇంటికి వెళ్ళినప్పుడు పెళ్లి చూపులు మాటలు అన్ని అక్కడే అయిపోయాయి. అందుకే శుభలేఖలతో సహా వచ్చేసాను. చూడు, మొట్టమొదటి శుభలేఖ నీకే ఇచ్చాను. తల్లి లేని బిడ్డ, మీరంతా దగ్గరుండి పెళ్లి జరిపించాలి. అమ్మాయి ఇష్టంతోనే పెళ్లి నిశ్చయించావా? దానికి ఇష్టం లేకపోవడం ఏమిట్రా? హోదా బాగుంటే చాలు, దానికి ఎవడైనా నచ్చుతాడు. అబ్బాయిని చూపించాను, కొన్ని ప్రశ్నలు అడిగింది, సరిగానే సమాధానం చెప్పాడు. అబ్బాయికి అమ్మాయి నచ్చింది, అమ్మాయికి అబ్బాయి నచ్చాడు. పెళ్లి కూసింది, ఖాయం చేశాను. నేను వెళ్ళొస్తాను. బాబాయ్, అరే ఈ శుభలేఖ భలే ఉంది. నేను కూడా అర్థం ఎలాగా ప్రింట్ చేద్దాం అనుకున్నాను. ఏమిటి బాబాయ్, ఇప్పుడు ఏం జరిగిందని? ఏదో అనుకున్నాం, జరగలేదు. ఇప్పుడు నేను ఎంత విధవనో మీకు అర్థమైంది కదా. ఆ పిల్లను ప్రేమించినప్పుడు ఒక్క ముక్క ఆ అమ్మాయిని అడగాలి కదా. ఇంకా నయం, పెళ్లికి ముందే తెలిసింది. పెళ్లికి తర్వాత తెలిసినట్టయితే కొంప మునిగిపోయింది. అది అరే ఏమిట్రా, 18వ తారీఖు పెళ్లి కావాల్సిన పెళ్లి కొడుకువి ఇంత డల్గా ఉండటమా? పైగా కాస్ట్లీ పెళ్లి కొడుకువి. నీ పెళ్లికి యూ మస్ట్ బి
ఇంతమంది జనం ముందు ఒక ఆడపిల్ల జీవితంతో బేరాలాడటం ఏమన్నా బాగుందా? ఆయన ఇస్తానంటున్నాడు కదా. ఏమి ఇవ్వక్కర్లేదు. ఇలాంటి చేతకాని వ్యక్తిత్వం లేని ఐఏఎస్ ఆఫీసరే కాదు, ఏ ఆఫీసరైనా నాకు అక్కర్లేదు. మీ తండ్రి కొడుకులిద్దరూ